అందుకే నేను చెప్పదలుచుకున్న ఆర్మూరు రైతాంగానికి, మీ అన్న, మీ సోదరుడు, మీ రేవంత్ అన్న, మీ తమ్ముడు మాట ఇస్తే మాట కోసం తల తెగి కింది పడ్డా వెనక్కి తిరిగి చూడాడు. ఈ 10 ఏళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్నిసార్లు జైలుకు పంపించినా ఈ లక్షలాది మంది కార్యకర్తల కోసం నిటారుగా నిలబడి కొట్లాడి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన తీసుకొచ్చినాం. అందుకే ఈ అంబేద్కర్ చౌరస్తాలో ఇవాళ రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. నేను హరీష్ రావు అన్నాడు, నేను మన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాను. హరీష్ రావు అన్నాడు, నువ్వు చేయలేవు, నువ్వు చేస్తే నేను రాజీనామా చేస్తా, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను సిద్దిపేటలో అని. నేను అన్న హరీష్ రావుతోని, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో, 15 ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రమే కాదు, రైతులకు రుణమాఫీ నుంచి స్వతంత్రమే కాదు, సిద్దిపేట పట్టిన శనీశ్వరరావును కూడా వదిలిస్తా అని. అందుకే ఇవాళ ఆర్మూరు ప్రజలకు, ఆర్మూరు రైతాంగానికి, నిజామాబాద్ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా. ఆర్మూరు సుద్దులగుట్ట సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. కాస్కో శనీశ్వరరావు, శాశ్వతంగా నీ పీడ సిద్దిపేటకు విరగడి అవుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి. మీరందరూ చైతన్యవంతులు. ఈ ప్రాంతంలో ఆదర్శ గ్రామమైన అంకాపూర్ మీ ప్రాంతం నుంచి ఉంది. దేశంలో రైతులు ఏ విధంగా ఉండాలనో, రైతుల నిర్ణయాలు ఎట్లుండాలనో నిజామాబాద్ ప్రాంత రైతుల నుంచి నేర్చుకునే సంస్కృతి ప్రాంతంలో ఉంది. అందుకే మీ చైతన్యవంతమైన రైతులను, ఇక్కడికి వచ్చిన యువకులను, మా ఆడబిడ్డలు, మా మహిళలందరినీ అడుగుతున్నా. 2014లో బీఆర్ఎస్ని గెలిపించారు, 2019లో బీజేపీని గెలిపించారు. వారిని చూసిండ్రు, వీరిని చూసిండ్రు, ఇద్దరు కలిసి మిమ్మల్ని నిండా ముంచిండ్రు. ఒక్క అవకాశం జీవనానికి ఇవ్వండి. జీవనన్న